హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ప్రధానంగా సదరం ఫ్లాట్ అనేవి ఓపెన్లో ఉన్నాయా లేదా బ్రదర్ అని చెప్పేసి. సో ప్రధానంగా అయితే మనకి గవర్నమెంట్ 3 months ఒకసారి అయితే మనకి సదరం ఫ్లాట్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో మేబీ జనవరిలో ఓపెన్ కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా చాలామంది పదే కామెంట్ అడుగుతున్నారు. అదే చాలామంది కూడా ఫోన్ చేయడం అయితే జరిగిందండి. సో ప్రధానంగా ఇప్పుడు సదరం ఫ్లాట్లు అనేది మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయండి. సో మీరు అప్లై చేసుకున్నా కూడా మీకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇది కంటిన్యూ ప్రాసెస్. సో మీరు స్లాట్లు ఓపెన్ అయినప్పుడే చేసుకోవాలనేది ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రామ సచివాలయంలో కానీ అలాగే మీ సేవలో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి సదరం సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ కదా, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. స్లాట్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి అలాగే సదరం ప్రింట్ అని చెప్పేసి. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే సదరం అప్లై చేయాలనుకుంటారో ఆ పర్సన్ సంబంధించి ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ సంబంధించి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లేకుంటే ఈ సదరం స్లాట్ అని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అంటే జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి జనరల్, ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ అని చెప్పేసి. వీటి గురించి మరొకసారి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రధానంగా నేను జనరల్ మీద క్లిక్ చేసి గో మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మరొకసారి ఓటీపీ అయితే అడుగుతుంది. సో ప్రధానంగా సదరం సంబంధించి ఏదైతే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినామో ఆ పర్సన్ సంబంధించి మరొకసారి ఓటీపీ అయితే అడుగుతుందండి. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్గా మనకి ఏ జిల్లాలో స్లాట్లు ఓపెన్లో ఉన్నాయా లేదంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది గ్రామ సచివాలయంలో తెలుసుకోవచ్చు, అలాగే మీ సేవలో కూడా తెలుసుకోవచ్చు అండి. సో చాలామంది నేను వీడియో చేస్తుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కానీ సదరం సంబంధించి కానీ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సచివాలయంలో లేవు అని ఆప్షన్స్ అనేది. సో మనం చేస్తున్నది సచివాలయం లాగిన్ అండి. సో మీరు అక్కడ చేయకపోతే మనం ఏం చేయలేం. సో ప్రధానంగా నేను ఈ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడిటీ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ డిస్టిక్లో ఏమున్నాయి. సో ఇక్కడ మనం ప్రధానంగా లోకోమోటివ్కి సంబంధించి అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయండి. సో కొన్ని చోట్ల మాత్రమే ఖాళీగా అన్ని చూపిస్తున్నాయి, 2 అయితే చూపిస్తున్నాయి. సో ఇక్కడ హియరింగ్ కానీ మెంటల్ కండిషన్ సంబంధించి కానీ మనకి ఇక్కడ ప్రధానంగా అయితే నాట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ విజువల్కి సంబంధించి లోకోమోటివ్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయని. వెయిటింగ్ లిస్ట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రధానంగా ఇక్కడ మనకి కొన్ని డిస్ట్రిక్ట్లు అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అలాగే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అల్లూరు సీతారామరాజులో మనకి లోకోమోటివ్ సంబంధించి 2 అయితే ఖాళీగా ఉన్నాయండి. సో జనరల్ హాస్పిటల్. సో ఇక్కడ ఈ విధంగా మనం 1 by 1 అయితే మీకు చెక్ చేసి చూపిస్తాను. సో వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నాయి కొన్ని ఏరియాలో. సో మనకి ఇక్కడ అల్లూరు సీతారామరాజులో అయితే మనకి 2 అయితే ఇయరింగ్ సంబంధించి జనరల్ హాస్పిటల్ సంబంధించి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి 2. సో మిగతా అన్నీ నాట్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి మనకి. సో మీరు అడిగినటువంటి కామెంట్లన్నింటికి ఈ వీడియో ద్వారా సమాధానం దొరికింది అనుకున్నాను. సో ప్రధానంగా మనకి జనవరిలో అయితే రావచ్చండి సదరం స్లాట్ సంబంధించి. వచ్చిన వెంటనే మరొకసారి మీకు లైవ్ డెమో వీడియోనే చేస్తాను. సో ఒకవేళ మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఉంటే కన్నా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అప్పుడు నాతో కాంటాక్ట్ అయ్యండి. సో మీకు అప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి అమౌంట్ ఛార్జెస్ అయితే ఉంటుందండి కంపల్సరీగా. సో ఎవరికైనా అలా కావాలనుకున్న వాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి 11 జిల్లా సంబంధించి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇయరింగ్ సంబంధించి కానీ విజువల్ సంబంధించి కానీ కొన్ని చోట్ల అయితే ఓపెన్లో ఉన్నాయండి. సో ఒకసారి మీరు వెయిటింగ్ లిస్ట్లో కూడా చేసుకోవచ్చు. కొన్ని చోట్ల మనకి స్లాట్లు అనేది నాట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకు సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా. సో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో పదే అడుగుతున్నారు చెప్పేసి మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను. సో ఈ విధంగా అయితే మనకి గ్రామ సచివాలయం కానీ మీ సేవలో కానీ ఓపెన్లో అయితే ఉన్నాయండి. సో కొన్ని ఏరియాలు అయితే మనకి లేవు. సో ప్రధానంగా మనకి లోకోమోటివ్కు విజువల్కి సంబంధించి మాత్రమే మనకి కొన్ని చోట్ల స్లాట్లు అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంది. సో లోకోమోటివ్ సంబంధించి అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. అంటే వెయిటింగ్ లిస్ట్ అంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. 3 months పడవచ్చు, 1 month పడవచ్చు, 2 months పడవచ్చు, కొద్దిగా టైం అయితే పడుతుంది. సో మీరు వెయిటింగ్ లిస్ట్లో కూడా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఒకసారి మనకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి డిజేబిలిటీ సంబంధించి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి అడుగుతుంది. సో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి హాస్పిటల్ లిస్ట్ మొత్తం రావడం జరుగుతుంది. సో మనకి ఏ హాస్పిటల్ కావాలనుకున్నప్పుడు ఆ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతుందో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సెలెక్ట్ చేసిన వెంటనే మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది, 3 ఆప్షన్స్ అనేది. సో లోకోమోటివ్, విజువల్కి సంబంధించి, ఇయరింగ్ సంబంధించి అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఏదానికైతే అప్లై చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ అయితే వస్తుంది. సో అక్నాలజ్మెంట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని అది మీరు వెయిటింగ్ లిస్ట్లో అయినా రావచ్చు, లేదంటే డేట్ అయినా ఇవ్వచ్చు అండి. సో ప్రధానంగా అయితే ఇప్పుడు మనకు సదరం అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయని. సో లోకోమోటివ్ సంబంధించి, సో విజువల్ సంబంధించి అయితే కొన్ని చోట్ల అయితే ఉన్నాయండి.
సో ఇదండి ఈ వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.